హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. అబ్బాయిలు మన సొసైటీలో సెక్స్ అంటే ఒక ట్యాబూ కాబట్టి, అంటే సెక్స్ గురించి మాట్లాడితే అదేదో పెద్ద తప్పు, పెద్ద భూతం అనేసి చాలామంది మాట్లాడడం తగ్గిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనము ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయము అంటే అందులో ఏదో మర్మం, అందులో ఏదో ఉంది, అది కష్టమేమో అని ఒక తెలియని అపోహ మైండ్లో పడుతూ ఉంటుంది. నేను మీకు ఈ వీడియోలో చిన్నపాటి సమస్య ఉండే ఒక అబ్బాయి దాన్ని పెద్దపాటి భయంగా, ఆందోళనగా ఫీల్ అయ్యి, అంటే సెక్స్ గురించి తన డిస్టర్బ్డ్ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్డ్, ఓన్లీ అనుమానమే, కానీ చిన్న ప్రాబ్లం, ఆ చిన్న ప్రాబ్లంని చాలా పెద్దదిగా చూసేసుకొని సెక్స్ విషయంలో భయపడి ఆందోళన చెందుతూ ఏం చేయాలనో తెలియక కెరీర్ను డిస్టర్బ్ చేసుకునే అమ్మాయిలు రొటీన్గా చూస్తుంటాను. కాబట్టి ఆ అబ్బాయిల కోసం ఈ వీడియో. అదేంటంటే, మనవాడు చక్కగా డిగ్రీ అయిపోయింది, లేదా ఇంజనీరింగ్ అయిపోయింది, మెడిసిన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో చాలామంది స్ట్రెస్ఫుల్ లైఫ్ డాక్టర్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా పెళ్ళి అయి ఉండదు. సరే, యుక్త వయసు వచ్చింది కదా అని పేరెంట్స్ కూడా పెళ్ళిళ్ళు చూడడం ఇది జరుగుతూ ఉంటుంది. కానీ సార్ బాగుంది, కానీ సార్ సెక్స్ చేస్తా అంటారా సార్, నాకేదో తేడా ఉంది సార్. మనవాడికి ఏ తేడా ఉండదు, కానీ తేడా ఉంది సార్ ఏదో నాకు. నేను పెర్ఫార్మెన్స్ కష్టమేమో సార్. అంటే అసలు అంటే ఎట్లా అంటేను, ఎగ్జామ్కు పోలేదు, నేను ఫెయిల్ అయిపోతాను సార్. ఆ బ్యాచ్ మనోడు అసలు పోయి ఎగ్జామ్ హాల్లో కూర్చొని కాదు, లేదు సార్ నేను ఫెయిల్ అవుతా. ఇటువంటి ప్రాబ్లమే ఇది. నువ్వు అసలు పెళ్ళి కాలేదు, ప్లస్ సెక్షువల్గా కలవలేదు, కానీ మనోడికేమో ఏరా నాన్న అన్నప్పుడు ఎగ్జామ్ చేస్తే మీరు చాలా వీడియోస్లో చెప్పారు సార్, టైట్ స్కిన్ ఉంటే సెక్స్ ఇబ్బంది అన్నారు. అంటే మనోడు ఆడి వరకే వీడియో చేసింటారు. అరే టైట్ స్కిన్ ఉంటే సెక్స్ ఇబ్బంది వాస్తవం. తర్వాత సార్ అని చెప్పి ఇంకా భయంగా కాదు సార్, ఇంకా భయంగా సార్, టైట్ స్కిన్ ఉంది, సెక్స్ చేయని అయిపోయింది సార్, అయిపోయింది, నా వీడియో క్లోజ్ సార్, అయిపోయింది, చేసేసిన, నెక్స్ట్ వీడియో ఇంకోటి ఏదో చూసేసినాను. టైట్ స్కిన్ ఉంది, దానికి ట్రీట్మెంట్ కూడా చెప్పింటాగా, ఆ స్కిన్ టైట్ ఉంటే సర్కంషన్ చేస్తాం, అయిపోయి ఇంకేంటి భయము. రెండో వాడు టైట్ ఏం లేదు సార్, టచ్ చేస్తే సార్ కరెంట్ షాక్ కొట్టిన. నేను ఎగ్జామిన్ చేస్తుంటే మొత్తం మా వాళ్ళు ఏమైందో అని ఏడుస్తుంటారు కొందరు. సార్ ఏం సార్ ఇంత సెన్సిటివ్ ఉంది సార్, కష్టం లేదు సార్, ఇంకా నేను సెక్స్ చేసేటప్పుడు ఇంత సెన్సిటివ్ ఉంటే వీడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఆడి వరకు వస్తున్నాడు పోతున్నాడు ఇదే సార్ అని అనుకుంటారు. నేను కూడా పెళ్ళి కష్టం లేదు సార్, నేను మా వంతో కొంత మాట్లాడాను సార్. అంటే వాడు ఏదో పెద్ద నాలెడ్జబుల్ పర్సన్ అయినట్టు మా వంతో మాట్లాడితే, సార్ ఏందిరా సెన్సిటివ్నెస్ ఏం లేదా, ఏకదం రా, నాకు మంచిగా వాడికి కూడా ఏముండదు, కొంచెం చిన్నపాటి ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మనోడు ఇన్ఫీరియర్ అవుతాడనేసి, సెన్సిటివ్ అంటే నువ్వు పెళ్ళి కష్టం లేరా అంటే వీడి దాన్ని కూడా వాడే డిసైడ్ చేసేస్తాడు. ఏరా అంటే మా ఫ్రెండ్ చెప్పినారు లేదు సార్. మూడోవాడు సార్ ఇంతకు మునుపు లివింగ్ రిలేషన్లో ఉన్నా, అంటే ఇవన్నీ నేను రెగ్యులర్గా చూసేటివే చెప్తున్నాను, స్టోరీలు సినిమా కాదు. లివింగ్ రిలేషన్లో ఉన్నాం సార్, నెక్స్ట్ ఇయర్ కొంచెం కెరీర్ అలా డెవలప్ అవుతూనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం సార్. బట్ ఒకరోజు మేము ఇంటిమేట్ అయ్యాం సార్, ఎందుకో సార్ భయం వేసేసింది. చాలా క్యాజువల్గా చక్కగా మాట్లాడుతుంటే అంత బాగుంది, కానీ సార్ ఎందుకో లేదు సార్ భయం అయింది. నేను అది మీకు వచ్చి చెప్తాను, అంటే మేము ఇప్పుడు మాట్లాడలేను కాబట్టి ఆ అబ్బాయి చెప్పినదే మీకు చెప్తున్నాను. అంటే మాకు ఫోన్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు హాస్పిటల్కి, సార్ మా వాడు ఏందో అసలు చాలా భయపడుతూ ఉన్నాడు. మళ్ళా వాళ్ళు ఫోన్లు చేయడం కాదు, అమ్మాయిలు వచ్చి చెప్పిన సందర్భాలు కూడా చూశానండి నేను. చాలా చిన్నపాటి సమస్య, ముఖ్యంగా సెక్స్లో ప్రాబ్లం ఏమంటే, ఫస్ట్ ప్రాబ్లం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. వాళ్ళ దగ్గర ఇన్ఫీరియర్ అవుతానేమో, నేను నిజంగా సరిగా చేయలేనేమో, లేదు అంటే ఇంకొక చిన్న ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటేను కంపారిజన్. అదేం సార్ మా ఫ్రెండ్ పెళ్ళైన తర్వాత హనీమూన్ అంతా చక్కగా వెళ్ళొచ్చాడు సార్, వాళ్ళు చాలాసేపు బాగా చక్కగా కలిసి ఉన్నారంట సార్, కానీ నాకేమో హస్తప్రయోగం చేసినప్పుడు 1 నిమిషం కూడా గట్టిగా ఉండదు సార్, అందుకనేసి నాకెందుకో కొంచెం భయంగా ఉంది సార్ అని మనోడు ఆందోళన. నిజంగా చూస్తే ఓన్లీ ఆ భయమే భయంగా ఇంకా వెంటాడుతూ ఉంటుంది. లేదనుకుందాం, ప్రాబ్లమే ఉందనుకుందాం, ఏముంటుంది? ఒకటి సెక్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. రెండవది మీ అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ తగ్గిండొచ్చు. మూడవది నిజంగా మీరు అన్నట్టు టైట్ స్కిన్నో, హైపర్ సెన్సిటివ్ గ్లాన్స్, అంటే ముందరున్న టిప్పు సెన్సిటివ్ అని. నీకు ఎప్పుడు ఒకటే చెప్తా, ప్రాబ్లం తెలిసింది కదా, నీకు సమస్య ఎక్కడుందో తెలిసింది కదా, సొల్యూషన్ చెప్పి ఫస్ట్ వన్నే మళ్ళీ ఫోర్త్గా చెప్తున్నా. నీకు నిజమే భయమే ప్రాబ్లంగా ఉంది. ఈ భయాన్ని నువ్వేం చేయొచ్చు?
నలుగురితో మాట్లాడాలి. కానీ సార్ దీని గురించి నిజం మేమున్నాగా, లేదు నిజంగా నీకు అంత భయము కనుక ఉంటే మేమే ఏ డాక్టర్ గారు ఒక క్లినికల్ సైకాలజిస్ట్కి ఏమైనా పంపించాలా? మనోడు వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడేటప్పుడు ఒక చిన్నగా అలా మిమ్మల్ని అలా తీసుకెళ్ళేసి మీ భయాందోళన అలా పక్కన చేసేస్తూ ఉంటారు. సో అట్లా మంచి డాక్టర్ గారి దగ్గరికి ఎవరికైనా సజెస్ట్ చేయడమా, ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా చూపిస్తాము. సో అబ్బాయిలు మీరు ఒకవేళ పెళ్ళికి రెడీగా ఉన్నా, లేదు కొత్తగా పెళ్ళైనా సెక్స్ గురించిన అపోహలు ఉంటే దయచేసి చెప్తున్నాను, సెక్షువల్ లైఫ్ కనుక చక్కగా ఉంటే, సెక్స్ని చాలా ప్లెజరబుల్గా మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే, అనుమానం ఉంటే ఎప్పుడు జరగదు అది. నేను చేస్తాను లేదు సార్, ఈ ఆందోళన భయంతోనే చచ్చిపోతున్నాను సార్ ఒక ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్ పడినాయి, ప్రిలిమినరీస్ కూడా పాస్ కాలేకపోతున్నా, రోజుకు 3 చూస్తానండి. మొన్న వరకు సార్ మా వాడు ఇంటర్మీడియట్ వరకు ఎక్సలెంట్ సార్, డిగ్రీ అయిపోయి గ్రూప్స్లో కూర్చున్నాడు. ఎందుకో వాడికి అనుమానము. ఎందుకు అంటే ఏదో అలా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు, లేదా వాళ్ళలో ఒక ఫ్రెండ్కి ఏదో చిన్న ప్రాబ్లం అయింది, దాంతో ఇష్యూ అయింది పెళ్ళికి. సో దాంతో మనోడికి నాకు కూడా ఇట్లే ఉంటుందేమో, ఏంది నా పరిస్థితి, ఈ ఆందోళన పెట్టుకొని కెరీర్ని కూడా ముందరికి వెళ్ళకుండా భయపడే అబ్బాయిలను నేను చూశాను. కాబట్టి మీరు చాలా చిన్నగున్న సమస్యను భూతద్దంలో చూసి పెద్దగా నాకేదో ఉందనుకొని దీనికి ఇంకా సొల్యూషనే లేదు అని మీరు అనుకుంటే, మీరు మన ఆండ్రోకేర్ కనుక వచ్చినట్లయితే ఆ చిన్నపాటి సమస్యను చిన్నపాటి ట్రీట్మెంట్తోనే క్లియర్ చేసి మీకున్న అపోహలను తొలగించి మీ పోస్ట్ మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉండే విధంగా దోహదపడడంలో నా వంతు పాత్రనైతే నేను నిర్వర్తిస్తాను. థ్యాంక్ యూ. ఎస్.